ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. వర్షాల వల్ల రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గనున్నాయి. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం కురిసింది. అలాగే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురవగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లిలో వడగళ్ల వాన కురిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2 రోజుల పాటు కూడా వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఉపశమనం పొందనున్నారు. అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఎంతవరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాలకి ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారో ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉండనున్నాయని చెప్తున్నారు. ఏ జిల్లాలకి ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీద ఒక ద్రోణి ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి చూసుకున్నట్లయితే అంతర్గత కర్ణాటక వరకు కూడా, దక్షిణ కర్ణాటక వరకు కూడా ఈ యొక్క ద్రోణి ప్రభావం అనేది కనిపిస్తుంది. దీనివల్ల రాగల 2 రోజుల్లో కూడా తెలంగాణలో మొత్తం ఈరోజు రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలతో పాటు అలాగే ఈదురుగాల ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో నిన్న రాత్రి కూడా కొన్ని చోట్ల కురిసింది. ఎంత మేర వర్షపాతం నమోదైంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మార్చ్, ఏప్రిల్లో వచ్చేటువంటి వర్షం అనేది అధికంగా అయితే నమోదవదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈరోజు రేపు 23 వరకు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క ఈదురుగాల ప్రభావం అనేది కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వేగంతో వీచి తర్వాత అట్లాగే ఉరుముల మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు అనేవి కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే వడగండ్ల వాన అనేది ఈరోజు అలాగే రేపు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. రేపు చూసుకున్నట్లయితే సుమారు మేడ్చల్, పెద్దపల్లి, అలాగే వరంగల్, హనుమకొండ, జన్గాన్, సిద్దిపేట్, పెద్దపల్లి ఈ యొక్క జిల్లాల్లో కూడా రేపు కూడా ఈ యొక్క వడగండ్ల వాన అనేది కూర్చే అవకాశం కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, వచ్చే 2 రోజుల పాటు కూడా చాలా వరకు ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ అలర్ట్ ఏదైతే జారీ చేశారో ఈ 2 రోజుల పాటు ఆ జిల్లాల్లో కూడా పూర్తిగా వడగండ్ల వానతో కూడిన ఉరుములు మెరుపులు కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత 23వ తేదీ నుంచి కూడా పూర్తిగా కూడా వర్షాలు తగ్గి 25వ తేదీ నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత కూడా 39 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.